హలో ఎవ్రీవన్. బీఎస్సీ థర్డ్ ఇయర్లో రింగ్ థియరీలో మనం ఈరోజు రింగ్స్ గురించి అలాగే వాటి యొక్క బేసిక్ ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో రింగ్ డెఫినేషన్ ఏంటి ఇచ్చారో అని చూసేద్దాం. లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అన్నారు. ఏంటి ఇక్కడ రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్తో డినోట్ చేశారు. ఆర్తో డినోట్ చేసి అదేంటన్నారు, ఆ రింగ్ అన్నది అది ఒక నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పారు. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి? మనం నార్మల్గా ఎంప్టీ సెట్ని దేంతో డినోట్ చేస్తాము? 5తో డినోట్ చేస్తామా? ఇంకా దేంతో డినోట్ చేస్తాం? ఇలా కర్లీ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. ఈ కర్లీ బ్రాకెట్స్లో మనకి ఏ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఈ కర్లీ బ్రాకెట్స్లో సమ్ ఎలిమెంట్స్ కనుక ఉంటే మనం దాన్ని ఏమంటాం? నాన్ ఎంప్టీ సెట్ అంటాం. ఒకవేళ దీన్ని అయితే మనం ఎంప్టీ సెట్ అంటాం. సో అదే చెప్పారు. ఒక ఆర్ అనేది ఒక సెట్ అంట. సెట్ ఎలా ఉంటుంది? అది నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏవో ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఏమన్నారు? ఆర్బీఏ నాన్ ఎంప్టీ సెట్ మరియు ఇంకా ప్లస్ కామా డాట్ అని 2 బైనరీ ఆపరేషన్స్ కూడా మనం వాడుతాము అని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది? దాని ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంట? రింగ్ని ఆర్తో డినోట్ చేశారు, ప్లస్ ఆల్జబ్రిక్ ఆపరేషన్స్ బైనరీ ఆపరేషన్స్ వచ్చే సేమ్ వాడారు, ప్లస్ కామా డాట్ వాడారు. ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అలా ఉంటుంది అని చెప్పారు. ఇంకోండి, ఆర్ కామా ప్లస్ కామా డాట్ అలా ఉన్నప్పుడు దాన్ని మనం రింగ్ అంటాము అన్నారు. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బైనరీ ఆపరేషన్స్ అంటే ప్లస్ మల్టిప్లికేషనేనా, మరి మైనస్ డివిజన్ ఏమయ్యాయి? అవి కూడా బైనరీ ఆపరేషన్సే కదా? డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. సో ఆ రెండింటిని ఎందుకు వాడట్లేదు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ నేను గ్రూప్స్ అనే వీడియోలో ఇచ్చాను. ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ పైన చూసారా, ఐ బటన్లో నేను ప్లేస్ చేశాను, చూడండి. ఎందుకు మనం ప్లస్ మల్టిప్లికేషనే వాడుతున్నాం, మైనస్ డివిజన్ ఎందుకు వాడట్లేదు అన్నది నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు ఒకసారి చూసేయండి. ఇప్పుడు రింగ్ అవ్వాలి అంటే కండిషన్స్, ఓకేనా? 3 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా రింగ్ అవ్వాలి అంటే. ఒకటి, ఇక్కడ ఆర్ అనే రింగ్లో ఉన్న ఎలిమెంట్స్కి బైనరీ ఆపరేషన్ ఏంటి యూజ్ చేశారు? ప్లస్ అంటే ఎడిషన్ అనే బైనరీ ఆపరేషన్ని వాడారు. అలా వాడినప్పుడు అది ఏమవ్వాలి అంటే ఆ ఎలిమెంట్స్కి మధ్య బైనరీ ఆపరేషన్ ప్లస్ వాడినప్పుడు అది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఏ లాస్ని సాటిస్ఫై చేయాలి? ఆల్రెడీ నేను గ్రూప్స్ అనే వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ నేను పైన అయితే చెప్తాను. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఏంటి అవ్వాలి అంటే క్లోజియర్లో సాటిస్ఫై చేయాలి, అలాగే అసోసియేటివ్లో సాటిస్ఫై చేయాలి, అలాగే ఐడెంటిటీలో సాటిస్ఫై చేయాలి, అలాగే ఇన్వర్స్లో సాటిస్ఫై చేయాలి, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్లో సాటిస్ఫై చేయాలి. ఇలా ఈ 5 లాస్ సాటిస్ఫై అయినప్పుడే మనం దాన్ని ఎబిలియన్ గ్రూప్ అంటాం. ఇలా ఎబిలియన్ గ్రూప్ దేనికి అవుతుంది? ఆర్ కామా ప్లస్కి అవుతుంది. ఇప్పుడు సెమీ గ్రూప్, సెకండ్ కండిషన్ ఏంటి? ఆర్ కామా డాట్ ఈజ్ సెమీ గ్రూప్ అన్నారు. సెమీ గ్రూప్ అవ్వాలి అంటే ఏంటి అవ్వాలి? సెమీ గ్రూప్ అవ్వాలి అంటే క్లోజర్ అవ్వాలి, అలాగే అసోసియేటివ్ అవ్వాలి అనమాట. సెమీ గ్రూప్ అవ్వాలి అంటే ఇప్పుడు మరి థర్డ్ కండిషన్ ఏంటి? ఈ కండిషన్ని ఏమంటాము అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇక్కడ ఏంటి రాసామని చూద్దాం. ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ చూసారా, బి ప్లస్ సికి లెఫ్ట్ సైడ్ మనం ఏ రాసాము అంటే దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని పిలవచ్చు. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న ఏని మనం దేనికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? బికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటివ్ అన్నదాన్ని పట్టుకుని మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏని బికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అందుకే ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. ఇప్పుడు ఏని రైట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాం, బి ప్లస్ సికి రైట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాం, కావున దీన్ని మనం రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాము. సో ఇప్పుడు మళ్ళీ ఏని బికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అలాగే ఏని సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అందుకే ఇలా వచ్చింది బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ అని. ఇలా ఈ 3 కండిషన్స్ని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనం దాన్ని రింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్ చూద్దాం.
బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్లో లెట్ ఆర్ బి ఏ రింగ్ అన్నారు. ఒక ఆర్ అనే ఒక సెట్ని రింగ్ అనుకున్నారు. అంటే రింగ్ అనుకోమన్నారు అంటే ఏంటి, అందులో నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, సమ్ సో ఎలిమెంట్స్ ఉన్నాయి అని అర్థం. సో అందులో ఒక సో ఎలిమెంట్స్లో 3 ఎలిమెంట్స్ ఏబిసి అనే ఎలిమెంట్స్ ఆర్లో ఉన్నాయి అన్నారు. అంటే ఏ బి సి బిలాంగ్స్ టు ఆర్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏ డాట్ ఓ ఆర్ఎల్స్ జీరో అని అనొచ్చు. ఏ డాట్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎల్స్ ఏ డాట్ జీరో ఈక్వల్స్ టు జీరో డాట్ ఏ ఈక్వల్స్ టు జీరో అంట. అలాగే సెకండ్ కండిషన్ చదివేద్దాం. ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ఆఫ్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏబి అన్నమాట. ఇక్కడ మైనస్ ఏ ఇక్కడ బ్రాకెట్స్ లేకపోయినా పర్లేదు, ఓకేనా. ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ఆఫ్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏబి. అలాగే థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఏ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఏసి. కొంచెం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లా ఉందా? ఓకే. ఇప్పుడు బి మైనస్ సి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బిఏ మైనస్ సిఏ. మరి ఈ 4 ప్రాపర్టీస్ అంటే బేసిక్ ప్రాపర్టీస్ అని చెప్పాం రింగ్కి. సో ఒకసారి మనం వీటికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా ప్రూవ్ చేయాలి అన్న చూసేద్దామా ఈ 4 ప్రాపర్టీస్కి. ఓకే, డన్, లెట్స్ గో దెన్. ఓకే, ఇందాక మనం ఈ 4 ప్రాపర్టీస్ని మనం చూసాం, ఓకేనా. మళ్ళీ చదవాలా? ఓకే. జీరో డాట్ ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ జీరో, ఏ ఇంటూ జీరో ఈక్వల్స్ టు జీరో, ఫస్ట్ ప్రాపర్టీ. అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ఆఫ్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏబి. అలాగే మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్స్ టు ఏబి. అలాగే ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఏసి. థర్డ్ ప్రాపర్టీ, ఫోర్త్ ప్రాపర్టీ. ఇక్కడ థర్డ్ ప్రాపర్టీ చూడండి ఏంటుంది, ఇది ఉంది. వెరాజ్ ఇక్కడ థర్డ్ ప్రాపర్టీ మీరు చూసేస్తే ఇది ఉందన్నమాట. ఎందుకంటే థర్డ్ ప్రాపర్టీ ఫోర్త్ ప్రాపర్టీ సిమిలర్గా ఉండడం వల్ల ఏదో ఒక ప్రాపర్టీ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అందుకే మనం ఇక్కడ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మనం వేరే తీసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు వీటికి ప్రూఫ్స్ ఎలా అనేది చూసేద్దాం, ఓకేనా. వీటికి ప్రూఫ్స్ అంటూ సెపరేట్గా ఉండకపోయినా మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇలా ప్రూవ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఏ డాట్ జీరో ఈక్వల్స్ టు జీరో డాట్ ఏ ఈక్వల్స్ టు జీరో అని ప్రూవ్ చేయాలి. సో అంటే దీని అర్థం ఏంటంటే ఏఓ ఈక్వల్స్ టు జీరో అని ప్రూవ్ చేయాలి. అలాగే ఓఏ జీరో ఇంటూ ఏ ఈక్వల్స్ టు జీరో అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈ కండిషన్ తీసుకున్నారు ఏఓ ఈక్వల్స్ టు జీరో అని. సో ఏఓ ఈక్వల్స్ టు ఏ ఇంటూ జీరోని ఎలా రాసుకోవచ్చు, మనం జీరో ప్లస్ జీరో అని రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. సో ఏ ఇంటూ జీరో ప్లస్ జీరో. అగైన్ ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా లాంటిది ప్రాపర్టీని అప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ జీరో ప్లస్ ఏ ఇంటూ జీరో. ఏ ఇంటూ ఎనీథింగ్ ఇంటూ జీరో మనకు తెలుసు జీరో అవుతుందని, అలా ఇక్కడ కూడా ఎనీథింగ్ ఇంటూ జీరో జీరో అవుతుంది. జీరో ప్లస్ జీరో ఈక్వల్స్ టు జీరో. సో ఏఓ ఈక్వల్స్ టు జీరో అని చెప్పేసి వచ్చింది. దాన్ని 1 అనుకుందాం అందకల్లా. ఇప్పుడు మనం సేమ్ ఓఏని కూడా అలాగే తీసుకుని జీరో ప్లేస్లో జీరో ప్లస్ జీరో ఇంటూ ఏ అంటే సేమ్ వైస్ వర్సా అవుతుంది. సో సిమిలర్లీ ఇది కూడా జీరో అవుతుంది, మనం ప్రూవ్ చేయక్కర్లేదు అని చెప్పేస్తున్నాం. ఏఓ ఈక్వల్స్ టు జీరో, ఓఏ ఈక్వల్స్ టు జీరో, అదే ప్రూవ్ చేయమన్నారు కదా, ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఇక్కడ ఏ క్వశ్చన్లో ఏది ఇచ్చారో చూసేద్దాం. ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ఆఫ్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏబి అని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఇది ఈక్వల్స్ టు ఇది అని ప్రూవ్ చేయాలి, ఇది ఈక్వల్స్ టు ఇది అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి. ఇప్పుడు అలా ప్రూవ్ చేయాలి అంటే సో ఇక్కడ మళ్ళీ ఏ ఇంటూ జీరో అని తీసుకున్నారు. జీరోని మనం ఇందాక ముందు దాంట్లో అయితే జీరో ప్లస్ జీరో అని రాసాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఏ ఇంటూ బి ప్లస్ మైనస్ బి, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే జీరోనే కదా వస్తుంది. సో ఇలా రాసుకున్నారు, ఎందుకంటే ఇంకో ఎలిమెంట్ బి కాబట్టి. సో బిని అలా రాసుకున్నారు, ఏ ఇంటూ బి ప్లస్ ఆఫ్ మైనస్ బి. ఇప్పుడు ఏ ఇంటూ జీరో ఎంత అవుతుంది, జీరో అవుతుందా? ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏబి ప్లస్ ఏ ఆఫ్ మైనస్ బి, ఓకేనా. ఇప్పుడు ఏబి ఇటు సైడ్ వస్తే ప్లస్ అలా మైనస్ అవుతుందా, అవుతుంది. అందుకే ఇక్కడ మైనస్ ఏబి వచ్చింది. మైనస్ ఏబి ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మైనస్ బి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నారు. ప్రూవ్ చేసేసామా ఒకటి, మైనస్ ఏబి ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మైనస్ బి అని ప్రూవ్ చేసేసాం. ఇది ప్రూవ్ చేసేసాం అనుకుందాం. ఇప్పుడు సిమిలర్లీ మనం దీన్ని కూడా అలా ప్రూవ్ చేసేయచ్చు. ఇక్కడ మైనస్ ఏ ఇంటూ బి అనుకుందాం. ఈ మైనస్ ఏకి అయినా తీసుకోవచ్చు, బీకి అయినా తీసుకోవచ్చు కదా. సో మైనస్ ఏలో ఒక బ్రాకెట్ పెట్టేస్తే మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు మైనస్ ఏబి. సో సిమిలర్లీ అలా అన్నమాట.
సో ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, a of minus b equals to minus a of b equals to minus ab అని రాయొచ్చు. ఇప్పుడు థర్డ్ చూసేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్స్ టు ఏబి అని ప్రూవ్ చేయాలి. మీరేంటి ఇది ఏం ప్రూవ్ చేయడం చూడగానే తెలిసిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకేంటి ఏబి అని చెప్పేసి అలా చెప్పడానికి కుదరదు. ప్రూవ్ చేయాలి కాబట్టి ఎలాగైనా సరే మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఒక 3-4 స్టెప్స్ ఎక్స్ట్రా వేసి మరి ప్రూవ్ చేయాలి. సో మైనస్ ఏ ఇంటూ మైనస్ బి. ఓకే, ఇప్పుడు మైనస్ బి అలా ఉంచేశారు. ఇప్పుడు ఏ అదే ఏ మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ మైనస్ బి. ఏ ఆఫ్ మైనస్ బి ఎంత అవుతుంది, మైనస్ ఏబి అవుతుందా? ఇప్పుడు మైనస్ బయట తీసాం కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి అనమాట. సో మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్స్ టు ఏబి అని ప్రూవ్ చేసాం. అలా మనం కావాలని ఒక ఎక్స్ట్రా స్టెప్ రాసినట్టే ఉంటుంది, మరి ప్రూవ్ చేయాలి కాబట్టి అలా రాస్తాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాపర్టీ చూసేద్దాం, ఏ ఆఫ్ బి మైనస్ సి. దీన్ని ఎలా రాశారు అంటే ఇందాక జీరోని 0+0 అని రాసినట్టు, అలాగే జీరోని b+-b అని రాసినట్టు ఇక్కడ b మైనస్ సి అని ఉంది కాబట్టి b+-c అని చెప్పేసి రాస్తాం అదన్నమాట. సో ఇక్కడ b మైనస్ సి అని ఉంది కాబట్టి దాన్ని b+-c అని రాసాము. ఇప్పుడు మళ్ళీ అగైన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడితే ab ప్లస్ a ఆఫ్ మైనస్ సి. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి మైనస్ ఏసీ. ఏ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఏసీ. ఇలా మనం ఈ 4 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రూవ్ చేసేసాం. ఈ 4 ప్రాపర్టీస్ని ప్రూవ్ చేసేసాం. ఓకే, ఈ 4 ప్రాపర్టీస్కి అయితే ఇలా ప్రూఫ్స్ అయితే మనం చూసేసాం. తర్వాత రింగ్ కోసం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటుంది, కామ్యుటేటివ్ రింగ్. ఈ రింగ్ ఒక రింగ్ అంటే సెట్ అనమాట, దాన్ని సెట్ అనే ఉంటుంది కానీ మనం రింగ్ అని మెన్షన్ చేస్తాం ఎందుకంటే ఇది రింగ్స్ టాపిక్ కాబట్టి, సరేనా. ఏ రింగ్ ఆర్ ఈ సెట్ టు బి కామ్యుటేటివ్. ఒక రింగ్ని కామ్యుటేటివ్ అంటామంట. ఎప్పుడు అంటాము అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఈ ఏ అయితే ఎలిమెంట్స్ తీసుకున్నామో అవి ఆర్లో ఉండాలి, రింగ్లో ఉండాలి. కానీ ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఏబి ఈక్వల్స్ టు బిఏ. సపోజ్ ఏ 3 అనుకుందాం, ఓకేనా, B1 అనుకుందాం. ఓకే, B1 అవుతుంది, ఇక్కడ ఏ 3 అవుతుంది అంటే 3 = 3 సాటిస్ఫై అవుతుందా, అలా అనమాట. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దట్ పర్టిక్యులర్ రింగ్ అనేది కాంపిటేటివ్ రింగ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేదో, ఓకేనా, ఆ కండిషన్ సాటిస్ఫై చేయనప్పుడు దట్ పర్టికులర్ రింగ్ మనం ఏమంటాం, కిందనే ఉంది నాన్ కాంపిటేటివ్ రింగ్ అంటాం. ఏమని ఇచ్చారో సరే చూసేద్దాం. రింగ్ ఆర్ ఈ సెట్ టు బి నాన్ కాంపిటేటివ్ రింగ్. ఒక రింగ్ని ఒక సెట్ ఆఫ్ ఒక ఎలిమెంట్స్ ఉన్న రింగ్ని మనం నాన్ కాంపిటేటివ్ రింగ్ అంటాం. ఎప్పుడు ఆర్ అనేది కాంపిటేటివ్ కాకపోతే, ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయలేనప్పుడు మనం దాన్ని నాన్ కాంపిటేటివ్ రింగ్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు రింగ్ విత్ యూనిటీ డెఫినేషన్ చదివేద్దాం. ఏముందో, ఏ రింగ్ ఆర్ ఈ సెట్ టు బి ఏ రింగ్. ఆర్ని రింగ్ అంటారంట, రింగ్ విత్ యూనిటీ అంటారంట. ఎప్పుడు అందులో ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే, లెట్ ఇట్ బి ఈ అనుకోండి అని చెప్పారు. ఈలో ఒక ఎలిమెంట్ ఈ బిలాంగ్స్ టు ఆర్ అంట, ఓకేనా. అప్పుడు ఏమవ్వాలి, ఆ ఎలిమెంట్ ఇలా ఇది సాటిస్ఫై చేయాలి, ఏ డాట్ ఈ ఈక్వల్స్ టు ఈ డాట్ ఏ ఈక్వల్స్ టు ఏ అని చెప్పేసి. అప్పుడు ఆ ఎలిమెంట్ ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్ అని చెప్పేసి అంటాం ఆ ఈని, ఓకేనా. దీనికి మనం ఒకసారి ప్రూవ్ చేసేద్దాం. ఏమన్నారు, రింగ్ విత్ యూనిటీకి ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. వేర్ ఈ అన్నది కూడా బిలాంగ్స్ టు ఆర్ఏ, ఏ అన్నది కూడా బిలాంగ్స్ టు ఆర్ఏ. కానీ ఈయన ఏమంటాము అంటే మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పేసి అంటాం అనమాట. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్ అని చెప్పేసి, అది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్ అని అంటాం, ఓకేనా. అరే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఏ అన్నది ఏ డాట్ ఈ అంటే 1 తీసుకుందాం, ఓకే, ఈక్వల్స్ టు ఈని 1 అని తీసుకుందాం, ఈక్వల్స్ టు ఏ. ఏమైంది, ఏ ఈక్వల్స్ టు ఏ అని వచ్చిందా, ఇది ఈక్వల్స్ టు ఇదిలో వచ్చిందా. అదే ఈ ప్లేస్లో వేరే ఎలిమెంట్ తీసుకుందాం, ఏ డాట్ 0 ఈక్వల్స్ టు 0 డాట్ ఏ ఈక్వల్స్ టు ఏ అని. ఏమవుతుంది, 0 ఈక్వల్స్ టు ఏ సాటిస్ఫై అవ్వట్లేదు కదా.
సో రింగ్ విత్ యూనిటీ. సో ఇక్కడ మనం ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్ అవుతుంది ఈ కండిషన్లో. వేరాజ్ ఇక్కడ ఆ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఏమవుతుందో చూసేద్దాం. సో ఏ రింగ్ ఆర్ హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ కాల్డ్ రింగ్ వితౌట్ యూనిటీ. సో ఫస్ట్ కండిషన్లో వచ్చేసి ఇది 1 అనేది రింగ్ విత్ యూనిటీ అవుతుంది, వేరాజ్ ఈ 0 అనేది రింగ్ వితౌట్ యూనిటీ అవుతుంది. అదే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. హోప్ యూ గాట్ ఇట్. ఇఫ్ ద రింగ్ ఆర్ హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇట్ ఈస్ కాల్డ్ రింగ్ వితౌట్ యూనిటీ. ఓకేనా? నెక్స్ట్ చూసేద్దాం ఏమిచ్చారు. అదే నోట్ పాయింట్ చదివేద్దాం. ఏమిచ్చారు? ద రింగ్ ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ రింగ్ విత్ యూనిటీ. ఒక సంథింగ్ రింగ్ ఒక ఎలిమెంట్కి ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ వాడిన, డాట్ అనే బైనరీ ఆపరేషన్ వాడిన రింగ్ విత్ యూనిటీ అవుతుందంట. అవి మెయిన్లీ వేటికి సాటిస్ఫై అవుతుందో తెలుసా? రేషనల్ నెంబర్స్తో చేసేటప్పుడు, అలాగే రియల్ నెంబర్స్తో చేసేటప్పుడు, కాంప్లెక్స్ నెంబర్తో చేసినప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, నా లెటర్స్ ఇప్పుడైతే ఐడెంటిటీ చూద్దాం. లెట్ ఆర్ బి రింగ్ ఏమన్నారు? ఆర్ అనేది ఒక రింగ్ అంట అనుకోమన్నారు విత్ అన్ ఎలిమెంట్. సో రింగ్ అంటే ఎనీహౌ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి non-zero in the sense I mean it is not an empty set అని చెప్పేసి చెప్తున్నాను. నాట్ అన్ ఎంప్టీ సెట్ అంటే సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో రింగ్లో అందులో ఏ అనేది ఒక తీసుకోమన్నారు. ఏ అనే ఒక ఎలిమెంట్ ఆర్లో ఉంది. దట్ ఈస్ సెట్ టు బి ఐడెంటిటెడ్. ఆ సర్టెన్ ఎలిమెంట్ని ఐడెంటిటెడ్ అంటాం ఎప్పుడంటే అది ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ అని. సపోజ్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 సాటిస్ఫై అవుతుందా? అవుతుంది. సపోజ్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటే సాటిస్ఫై అవుతుందా? అవ్వట్లేదు. ఓకేనా? రింగ్ ఆర్ ఈజ్ ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్ విత్ డి అండ్ 0 and 1 ఆర్ ఐడెంపోటెంట్ ఇన్ ఆర్ అనమాట. 0, 1 అనేవి ఐడెంపోటెంట్ని చక్కగా సాటిస్ఫై చేస్తాయి ఈ కండిషన్కి అని చెప్తున్నారు. 0 స్క్వేర్ ఈక్వల్స్ టు 0 సాటిస్ఫై అవుతుంది కదా, అలా ఇక్కడ చెప్పాం 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని చక్కగా సాటిస్ఫై చేసింది. అది సరే బూలియన్ రింగ్ చూసేద్దాం. ఎ రింగ్ ఆర్ ఈజ్ సెట్ టు బి బూలియన్ రింగ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్. సో సపోజ్ బూలియన్ రింగ్ ఆర్ అంటే బూలియన్ రింగ్ అనేది రింగ్ కాబట్టి దట్ ఈస్ డెఫినెట్లీ నాన్ ఎంప్టీ సెట్ అనమాట. సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ అన్, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏమవ్వాలి? ఐడెంపోటెంట్ అయితే ఆ ఎలిమెంట్స్ని బూలియన్ రింగ్ అని చెప్పేసి అంటామన్నమాట. అది ఈరోజైతే మనం రింగ్ డెఫినిషన్ చూసాం, అలాగే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్ చూసి వాటికి ప్రూఫ్ కూడా చూసాం, అలాగే కామ్యుటేటివ్ రింగ్, నాన్ కామ్యుటేటివ్ రింగ్, రింగ్ విత్ యూనిటీ, యాజ్ వెల్ యాజ్ మనం ఐడెంపోటెంట్ అలాగే బూలియన్ రింగ్ కూడా చూసేసాం. అదే ఇదైతే ఇందాక నేను బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది ఇదే.